జీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9వ తేదీ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని గతంలోనే ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసే స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించిన సీఎం ఇందులో భాగంగా సరైన స్థలం కోసం సచివాలయ ఆవరణను పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సూచించారు. పూర్తి ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9వ తేదీ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని గతంలోనే ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసే స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించిన సీఎం ఇందులో భాగంగా సరైన స్థలం కోసం సచివాలయ ఆవరణను పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సూచించారు. పూర్తి ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. అనుకున్నట్టుగానే ఈ రోజు సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లకు సంబంధించి ఆవరణను కూడా పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే మొదటగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డితో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మొదటగా అసెంబ్లీ ఆవరణలో ఆయన సెక్రటరియట్ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లపై కూడా పరిశీలించారు. అయితే డిసెంబర్ 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైనటువంటి సెక్రటరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లికి సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని కూడా ఇప్పటికే పలుమార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో కూడా మరోసారి ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై కూడా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులకు ఇప్పటికే కవులకు కూడా సూచన జరిగింది. అయితే పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. మరోవైపు ఇటు 6:30 గంటల సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఇటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్, మందుల శ్యామలతో కలిసి మరోసారి ఇటు సెక్రటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించిన ఏర్పాట్లను కూడా సంబంధించిన స్థలాలను కూడా పరిశీలించారు. ఏరియాలతో పాటు డిజైనింగ్ ఎలా ఉండాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళిద్దరి యొక్క అభిప్రాయం కూడా తీసుకున్నారు. మరోవైపు ఇటు బాహుబలి గేట్ వద్ద, అంటే సెక్రటరియట్ మెయిన్ గేట్, అంటే సీఎం ఎంట్రన్స్ ఎదురుగా వచ్చేటువంటి బాహుబలి గేట్ వద్ద ముందు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి దానికి సంబంధించి ఎట్లా ఉండాలి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రతిబింబించే, అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా
తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇది ఒక బీఆర్ఎస్ నాయకులకు మాత్రం శాఖల మీద శాఖలు ఇస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాట్లపై అంటే ఇప్పటికే సెక్రటరియట్ ముందు అంటే బయట రాజీవ్ గాంధీ సంబంధించిన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇనాగ్రేషన్ కూడా త్వరలో ఉంది. కాబట్టి మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు ఎందుకు పెట్టాలపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి త్యాగాలు చేసినటువంటి రాజీవ్ గాంధీ కుటుంబమే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా సెక్రటరియట్ బయట అంటే రోడ్డుపై కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సెక్రటరియట్ ఆవరణంలో అంటే తెలంగాణ సంబంధించి తెలంగాణ అధికార పీఠమైనటువంటి సెక్రటరియట్ కి సముచితమైన స్థానాన్ని కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కూడా మరోసారి ప్రస్తావించారు. కాబట్టి మరి అనుకున్నట్టుగానే ఈ రోజు ఇటు ఊటా ఇటు అధికారులతో పాటు ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డితో కలిసి ఇటు స్థలాన్ని కూడా పరిశీలించారు. ఏరియాలకు సంబంధించిన డిజైన్స్ ఎలా ఉండాలపై కూడా ప్రణాళికలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సెక్రటరియట్ ఆవరణంలో ఏర్పాటు చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనికి సంబంధించి పూర్తిగా సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే అధికారులకు సూచించడం జరిగింది. మరి విగ్రహ ఏర్పాటు స్థలం ఏరియల్ డిజైన్ ప్రణాళికలపై కూడా అధికారులు చర్చించారు. కాబట్టి మరి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుని తొందరగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.